ఇంతకాలం ఇంటి దగ్గర కాలు మీద కాలేసుకుని ఇంట్లోనే కూర్చుని పెన్షన్లు తీసుకున్న అవ్వాతాతలు చంద్రబాబు చేసిన కుట్రల ఫలితంగా రోడ్డున పడ్డారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనే తేడా లేకుండా అందరికీ ప్రతి నెల 1వ తేదీనే టెన్షన్గా పెన్షన్ వచ్చేది. కానీ చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ పన్నిన కుట్రలు వృద్ధులు, వికలాంగుల పాలిట శాపంగా మారాయి. ఈసీ విధించిన ఆంక్షలతో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో మండే ఎండలో వృద్ధులు నానాయాతన పడుతున్నారు. క్యూ లైన్లో నిలబడి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. నడవలేని వారిని మంచాన వేసుకుని వారి కుటుంబ సభ్యులు సచివాలయానికి తీసుకొస్తూ ఉన్నారు. తెల్లవారుగానే వాలంటీర్లు వచ్చి పింఛన్ ఇస్తారనే భరోసాతో ఉండే అభాగ్యులు, పేద ప్రజలు ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్వాకంతో అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి నెల కూడా తెల్లవారుజామున వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఎన్నికల కోడ్ ఏదో వచ్చిందని ఆ కోడ్ వలన వాలంటీర్లు ఇంటికి రావడానికి వీలు లేదని చెప్పి ఆపిచ్చేశారు. మేము ఈరోజు పొద్దున పూట పెన్షన్లు అన్నారు, వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు పక్కన నాతో పాటు చాలామంది ఉన్నారు. మరి మేమేదో నేను చూస్తే వికలాంగుడిని, ఏదైనా మధ్యాహ్నం ఏదైనా చిన్న చితక పని చేసుకుంటా ఉండేవాడిని రోజు. నా పని పోయింది కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయటం ఏంటి, ఎలక్షన్ కమిషనర్ మా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేయటం ఏంటి, ఈ వాలంటీర్ని ఇంటికి రాకుండా చేయటం ఏంటి, ఇది పద్ధతేనయ్యా? ఇలా చేస్తే మా బోటోలు అవుటోలది, మా ఉసురు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా తగులుద్దయ్యా. వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్ముతూ ఎల్లో మీడియా చేసిన అరాచకం, పచ్చ గ్యాంగ్ లేనిపోని ఆరోపణలతో వాలంటీర్లను వారి విధుల నుంచి దూరం చేసింది ఈసీ. చేసేదంతా చేసి చంద్రబాబు మొసలి కన్నీరు కాలుస్తున్నారు. అటు టీడీపీ నేతలు అవును పెన్షన్లు ఆపింది మేమే అంటూ డంకా బజాయించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ చేసిన కుట్ర వల్ల ఇప్పుడు సామాన్యులు రోడ్డున పడ్డారు. ఎర్రటి ఎండల్లో వృద్ధులు, వికలాంగులు నరక యాతన అనుభవిస్తున్నారు. అయ్యా మేము రాలేమయ్యా, జ్వరాలు తగిలిండే, కాలు నొప్పులు అయిపోయా, మాకు డబ్బులు ఛార్జీలు కాంచి వస్తాయి నాన్న. మేము అంత దూరం నడవలేము నాన్న. వచ్చి మీరు వచ్చి ఇవ్వండి, లేకుంటే మా వానర్కి ముట్ట చెప్పండి నాన్న, మీకు దండాలు. మా కాళ్ళు నడవటానికి నాన్న జ్వరాలు తగిలి రాట ఎత్తరు పడుతున్నాయి నాన్న. మేము పని పోయేలమో చేసేలమా, మమ్మల్ని అన్యాయం చేయగలుగుతండి, నీకు దండము. నశించాలి తెలుగుదేశం నాయకుల అరాచకాలు. చూస్తున్నాం వృద్ధులు, వికలాంగులు పడుతున్న అగచాట్లు. వీళ్ళంతా కూడా నిన్న మొన్నటి వరకు ఇంటి దగ్గరే కూర్చొని దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పెన్షన్లు వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. పెన్షన్లు తీసుకున్న తాతలు చంద్రబాబు చేసిన కుట్రల ఫలితంగా ప్రస్తుతం రోడ్డున పడ్డ పరిస్థితి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనే తేడా లేకుండా అందరికీ ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా పెన్షన్ వచ్చేది. కానీ చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ పన్నిన కుట్రలు వృద్ధులు, వికలాంగుల పాలిట శాపంగా మారాయి. ఈసీ విధించిన ఆంక్షలతో వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వకుండా దూరంగా పెట్టారు. దీంతో మండే ఎండల్లో వృద్ధులు నానాయాతన పడుతున్నారు. క్యూ లైన్లో నిలబడి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారుగానే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తారనే భరోసాతో ఉండే ఆ అభాగ్యులు, పేద ప్రజలు ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్వాకంతో అష్ట కష్టాలు పడుతున్నారు.